కొంతమంది వెహికల్ని కడుక్కోరండి. కొంతమంది వెహికల్ని రెస్పెక్ట్ ఇయ్యరు. ఏంలే వెహికల్లే కదా అనుకుంటారు. దీనికేం రోజు ఏం కడుక్కోకపోతే అనుకుంటారు. కానీ వెహికల్ని మనం బాగా కడుక్కొని బాగా పూజ చేసి రోజు మనం బయటకు పోకపోని వెహికల్ని బాగా తుడుచుకొని మనం పోయేటప్పుడు బాగా మొక్కొని పువ్వు పెట్టి మొక్కొని మనం బయలుదేరిపోతే అది మంచి పాజిటివ్ దారిలో మనం పిలుచుకొని పోతుందంట. వెహికల్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంట. దాన్ని బాగా మనస్ఫూర్తిగా మొక్కోవాలంట. మనం ఎక్కడన్నా పోతే పువ్వు పెట్టి మనస్ఫూర్తిగా మొక్కుంటే వెహికల్కి కూడా మాటలు వస్తాయంట. ఎంత బాగా నన్ను మొక్కొని ఎంత బాగా నన్ను ఎంత ఇష్టం పడుతున్నారు చూడండి, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు నన్ను అని వెహికల్ కూడా మనసులో అనుకుంటుందంట. అందుకే అది పాజిటివ్గా హ్యాపీగా మనం కడిగి మొక్కుంటే హ్యాపీగా ఫీల్ అవుతుందంట. వెహికల్ ఒక సైకిల్ కానీ ఒక జీప్ కానీ ఒక బస్సు కానీ కడిగితే హ్యాపీగా ఫీల్ అవుతుందంట. అయ్యో నన్ను కడిగినారా, నాకు పూజ చేస్తున్నారా, అయ్యో నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారా, వీళ్ళకి కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇవ్వాలా, వీళ్ళని కూడా నేను బాగా చూసుకోవాలా అని మనతో ఆశీర్వదిస్తుందంట. ప్రతి సెకండు ప్రతి నిమిషము ప్రతిరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తుందంట వెహికల్ అనేది. వెహికల్కి కూడా మాటలు వచ్చాయండి. వస్తువే కదా అని మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. వెహికల్కి కూడా మాటలు వస్తాయి. వెహికల్ని మనం ఎలా చూసుకుంటే ఆ ప్రేమ మనకి ఎవరికైనా కానీ మనం ప్రేమ ఎలా పంచుతామో ఆ ప్రేమ మనకు తిరిగి వస్తుందండి. మనం ద్వేషిస్తే ద్వేషమే వస్తుంది, ప్రేమిస్తే ప్రేమే వస్తుంది మనకి. అంతే కదండి. కొంతమంది కడుక్కోరు, ఏంలే కడుక్కునేది అనుకుంటారు. కానీ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఒక వస్తువుకి మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అది మనకు రెస్పెక్ట్ ఇస్తుంది కదా. అప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది కదా, ఎంత బాగుంటుంది. అందుకేనండి ప్రతి వస్తువుకి మనము అది ప్రేమగా చూసుకోవాలా. ప్రేమగా చూసుకున్నప్పుడు కొంతమంది ఎంత ప్రేమగా కొంతమంది నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు ఆటో ప్రతిరోజు అమావాస్యకి పౌర్ణమికి వాళ్ళు బాగా రోజు కడుక్కుంటాండ్రి పోతాండ్రి. కానీ అమావాస్య పౌర్ణమికి ఆటోకి దోసకాయ ఎంత దిగదీసి టెంకాయ ఎంత దిగదీసి పూజ చేస్తాండ్రి. వాళ్ళు ఒక ఆటో కాదు 4 ఆటోలు తీసుకొని రండి. అంటే అంత అభివృద్ధిలో వాళ్ళు వచ్చినారన్నమాట. అంత రెస్పెక్ట్ ఇచ్చినందుకే కదా వాళ్ళకి అంత అభివృద్ధి అయింది. వాళ్ళు వాహనం అంటే మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అది మనకు రెస్పెక్ట్ ఇస్తుందండి. వాహనమే కదా అని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. బాగా కడుక్కొని దాన్ని మొక్కొని మనము అది బాగా రెస్పెక్ట్గా చూసుకుంటే అది మంచి దారిలో